మాకు నిన్న మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వచ్చిన దాని ప్రకారం నా గవర్నమెంట్ నుండి యాజ్ ఏ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను నేను. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎంక్వైరీ కోసమని, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసమని ఇక్కడికి నన్ను డిపార్ట్మెంట్ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేసి సదరు ఈ ఇష్యూకి సంబంధించిన అధ్యక్షులు కానీ పాలకవర్గం కానీ ఎవరు అవైలబుల్గా లేరు. డాక్యుమెంట్స్ కూడా మాకు వెరిఫికేషన్ చేయడానికి కూడా అవైలబుల్గా లేకపోవడంతో అన్ని డాక్యుమెంట్స్ ఒక రూమ్లో పెట్టి లాక్ చేసి పెట్టేసి ఉన్నాయి. దాంతో లోకల్గా వచ్చిన వాళ్ళ దగ్గర నుండి, అర్చక స్వామి దగ్గర నుండి మేము స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి నేను గవర్నమెంట్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తాం. మేము ఎస్టర్డేనే వస్తున్నామని చెప్పి 9 o'clock కల్లా వస్తున్నామని చెప్పి పాలకవర్గానికి మేము సమాచారం అందించామండి. ఇప్పుడు 12:30 వరకు వెయిట్ చేస్తాము. పాలకవర్గానికి రిపీటెడ్గా మేము చాలా ఫోన్ కాల్స్ చేస్తాము, కానీ ఎవరు స్పందించిన కారణంగా లోకల్గా వచ్చిన చైర్మన్ గారి దగ్గర నుండి, మిగిలిన సభ్యుల దగ్గర నుండి స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. థ్యాంక్ యూ. అర్చకులు దాత కిరీటం ఇచ్చినట్లుగా ఫోటోలు, వీడియోస్ ఉన్నాయండి. అదేవిధంగా మేము అర్చకులను కూడా ఎంక్వైరీ చేశాము. అర్చకులు కూడా 2 సార్లు స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించినట్టుగా ఆయన స్టేట్మెంట్లో రాశారు. తర్వాత విషయం నాకు తెలియదండి, పాలకవర్గానికి సంబంధించి ఉంటుందని చెప్పారు. అవి అన్నీ చూడాలి అంటే మేము రికార్డ్ ఎవిడెన్స్ చూడాలండి. ప్రజెంట్ రికార్డ్స్ అనేది అవైలబుల్గా లేవు. రికార్డ్స్ అన్నీ అసలు రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసే ఆథరైజ్డ్ పర్సన్ ఒక్కరు కూడా ఇక్కడ అవైలబుల్గా లేని కారణంగా రికార్డ్ వెరిఫికేషన్ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అండి, ఈ టెంపుల్ హుండీ కలెక్షన్ ఉందండి, భక్తుల దగ్గర నుండి డొనేషన్స్ సేకరిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ వీటికి సంబంధించిన ప్రాపర్ రికార్డు ఉందా లేదా అని మేము తెలుసుకోవాలి అంటే రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తేనే మేము తెలుసుకోగలం. రికార్డ్ వెరిఫికేషన్కి అవైలబుల్గా ఏ అథారిటీ కానీ ఎవరు మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు లేరు. దాని కారణంగా మేము ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామండి. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే దానికి అనుకూలంగా మేము అంటే మొత్తం నాకు ఈ టెంపుల్కి సంబంధించిన రికార్డ్స్ అవి అన్నీ కావాలండి. అంటే ఒక ఇష్యూ జరిగింది, అదే దాన్ని నాకు అవైలబుల్గా నాకు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరైతే మీరు ఎవరికైతే ఇవ్వగలరో వాళ్ళకు కొంచెం ఆ రికార్డ్స్ అన్నీ నాకు ఇచ్చేలాగా, అంటే నేను వెరిఫై చేసుకుని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు. అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా, ఇవ్వలేను కానీ చెప్పగలను, మీకు అందుబాటులో ఉన్నాయి కానీ నేను చెప్పగలను. అంటే రికార్డు కావాలండి నాకు. అంటే ఇదేమైనా పబ్లికేషన్ జరిగిందా లేదా ఏంటి అనేది టోటల్ రికార్డు. మేము ఇప్పుడు 83 నుంచి 5 ఏళ్ళు 88 వరకు మేము మెయింటైన్ చేసామమ్మా. మెయింటైన్ చేసి మేము ఇక ఈ పాలక వర్గానికి ఇచ్చాము, అప్పచెప్పాము. ఓకే అండి. ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు పాలక వర్గ సభ్యులు కూడా ఉన్నారు కదండి. మెయిన్ అధ్యక్షులు వారు అవైలబుల్ గా లేదు అన్నారు, మిగిలిన సభ్యులు కూడా ఉన్నారు కదా. అవును, ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మనకి అవైలబుల్ గా ఉంటారండి? వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ అయినట్టు తెలిసిందమ్మా, అందుకని వాళ్ళ దొరకపోవచ్చు. అంటే మరి మనకి రికార్డు అనేది ప్రొడ్యూస్ చేయకుండా మేము ఎట్లా రిపోర్ట్ తయారు చేసుకుంటామండి? ఏదో ఒక రికార్డ్ అనేది మాకు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, 7 ఉన్నారండి, 7 అబ్స్కాండ్ అవుతారా? మరి అంతే, వాళ్ళందరి మీద ఆలయ కమిటీ మీద ఇది ఇష్యూ అయింది వారెంట్. వాళ్ళు దొరకరు. ఇప్పుడు వాళ్ళు పట్టుకునే వేటలో పోలీసులు ఉంటారు. ఓకే. అందుకని కార్యవర్గం ఎవరు లేరా అండి? కార్యవర్గం కూడా ఎవరు లేరా అండి అవైలబుల్ గా? కార్యవర్గం, పాలకవర్గం లిస్టు
మా అబ్బాయి ఇచ్చారు. ఇచ్చారండి, నా చేతిలో ఉంది. ఆ లిస్ట్ ని చూసే నేను చెప్తున్నాను. 24 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా అవైలబుల్ గా ఉంటే వాళ్ళ దగ్గర నుండన్నా నేను రికార్డ్స్ తీసుకొని ఎంక్వైరీ చేసుకుంటా అండి. ఇదమ్మా రికార్డ్స్ అనేది ఆ మోహన్ రావు, కార్ల సుబ్బారావు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ గుమస్తా అక్కడ తాళం వేసి వెళ్ళిపోయాడు వాళ్ళు చెప్పిన దాని మీద. అది వాళ్ళ దగ్గరే ఉంటాయి అమ్మా రికార్డ్స్ అనేది. కావాలంటే ఈ దాని గౌరవాధ్యక్షుడు పొగరు తిరుపతి గారు మీకు అందుబాటులో ఉంటాడు. ఆ పక్కనే గుళ్ళో నాకు తెలిసి వాళ్ళ వస్తాడు. ఆ కార్యక్రమం ఉంది, ధ్వజస్తంభం సంరక్షణ.